మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా, అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఇందులో నయనతార గారు హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ గారు స్పెషల్ క్యామియోలో కనిపించబోతున్నారు ఈ మూవీలో. 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ పెట్టుకొని మరీ షూటింగ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. అయితే ఏ తేదీకి థియేటర్‌లో విడుదల చేస్తారన్నది మేకర్స్ అయితే ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ సస్పెన్స్‌కైతే తెరదించుతూ తాజాగా రిలీజ్ డేట్ అయితే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. మన శంకర వరప్రసాద్ గారి సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా చిత్రబృందం అయితే ప్రకటించింది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం గ్రాండ్‌గా ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా లాంచ్ చేసినటువంటి చిరంజీవి గారి పోస్టర్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి పండగకి బాక్సాఫీస్ దగ్గర తీవ్ర పోటీ అయితే నెలకొంది. జనవరి 9న ది రాజాసాబ్, జననాయకుడి సినిమాలైతే రానున్నాయి. జనవరి 14న అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, పరాశక్తి చిత్రాలైతే విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారి కోసం జనవరి 12వ తేదీన లాక్ చేశారు మూవీ మేకర్స్. వీటి మధ్యలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా రిలీజ్ అయితే కాబోతుంది. మన శంకర వరప్రసాద్ గారి మూవీ నుంచి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అతి త్వరలో 3వ పార్ట్నైతే మూవీ మేకర్స్ రిలీజ్ చేయడానికి సంసిద్ధమవుతున్నట్లుగా లీక్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ పాట వెంకటేష్ గారు మరియు చిరంజీవి గారి మధ్య తెరకెక్కించినటువంటి మాస్ పాటగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ పాటలో మెగాస్టార్ గారి స్టెప్స్, వెంకటేష్ గారి స్వాగ్ కని విని ఎరిగిని రీతిలో ఉండే విధంగా మేకర్స్ అయితే ఈ పాటనైతే డిజైన్ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈ పాట ఎంతో కలర్ఫుల్గా ఉండడంతో పాటు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఈ సాంగ్ అయితే మేకర్స్ అయితే తీర్చిదిద్దినట్లుగా సినీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి మన శంకర వరప్రసాద్ గారి మూవీ నుంచి చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారు కాంబినేషన్లో తెరకెక్కించినటువంటి 3వ పాట ప్రేక్షకుల్ని ఏ విధంగా అలరిస్తుంది అనేది తెలియాలంటే ఈ పాట అఫీషియల్‌గా రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయక తప్పదు.